సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనలయే సరస్వతీ నమోస్తుతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో వరుస క్రమంలో నక్షత్రాల ద్వారా చెప్పుకునేటటువంటి నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం అంటే అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం అంటారు. కాబట్టి చాలా మంచి నక్షత్రం. వీళ్ళకి మంచి తెలివితేటలు ఉంటాయి. అదేవిధంగా కార్యసాధన చేయాలనే పట్టుదల ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు చాలా రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వీళ్ళు ముందుకు వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని చేసినప్పుడు పెద్దల సలహా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళు రవిగ్రహాన్ని ఆరాధించాలి. ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎక్కువగా శిరో సంబంధమైన బాధలు, ఎక్కువగా జ్వరాలు రావడం, అదేవిధంగా టెన్షన్ పడుతూ ఉండడం ఇటువంటివి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు అటువంటిని అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే సూర్యగ్రహాన్ని ఆరాధించాలి. సూర్యగ్రహాన్ని ప్రతి ఆదివారం కూడా గోధుమలు ఒక బ్రాహ్మణుడికి కానీ దేవాలయంలో కానీ పట్టుకెళ్ళి దానం చేయడం మంచిది. గోధుమ నూకతో చేసినటువంటి ప్రసాదం, గోధుమ పిండితో చేసిన పదార్థాలు చిన్నపిల్లలకి పంచిపెట్టడం చాలా మంచిది. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వాళ్ళు గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని శనివారం కానీ ఆదివారం కానీ కొంత అర కేజీయో కేజీయో మీ శక్తి కొలది చేసుకెళ్ళి దేవాలయం దగ్గర మెట్ల మీద ఉండే వాళ్ళకి కానీ అక్కడ ఎవరికైనా సరే రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఇంత ఉప్మా లాంటిది కానీ అంటే వాళ్ళు తినేది లేదా ప్రసాదం పంచదార పాలు అన్నీ వేసి ప్రసాదం చేసైనా సరే గోధుమను ఒక ప్రసాదం చేసి 10 మందికి ఏదో ఒక రోజున పంచిపెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు ఎన్ని పనులున్నా కూడా ఆదివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగా లేవాలి. లేచి మీరు సూర్యనారాయణమూర్తి రాకముందే మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే తులసి కోట దగ్గర దీపం పెట్టి అదేవిధంగా ఉదయించే సూర్యుడికి ఓం సూర్యాయ నమః అని నమస్కారం చేసుకోండి. ఆ సూర్యకిరణాలు మీ మీద పడేలా చూసుకోండి. అదేవిధంగా ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. అదేవిధంగా ఆదిత్య హృదయం అని ఉంటుంది. అది 11 సార్లు చదవాలి మీరు. ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని 11 సార్లు చదవడం చాలా మంచి విశేషమైన ఫలితం. ఎక్కడైనా ఎవరినైనా మీ పెద్దవాళ్ళని అడగండి. మీకు తెలిస్తే జువ్వి చెట్టు అని ఉంటుంది. జువ్వి చెట్టు, ఆ జువ్వి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి ఒక ఆవునేతితో దీపాన్ని పెట్టి అక్కడ 2 పువ్వులు పెట్టి 27 సార్లు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేయండి. మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చెయ్యాలి అంటే ఆదివారం సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోవడం, నవగ్రహాలున్న చోటకు వెళ్ళి సూర్యుడిని ఆరాధించడం, గోధుమలు దానం చేయడం అనేటటువంటివి చాలా చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీరు విష్ణు సహస్రనామాలు చదవండి. మీకు ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు. కాబట్టి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం వారు అవకాశం ఉంటే అయ్యప్ప స్వామి మాల వేసుకోండి. మీకు ఉన్నటువంటి చాలా దోషాలు తొలగిపోతాయి. అదేవిధంగా బుధవారం ఉత్తరా నక్షత్రం కలిపి వస్తే ఇంకా మంచిది. లేకపోతే బుధవారం నాడు కానీ ఉత్తరా నక్షత్రం నాడు కానీ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి ఆ స్వామివారికి నమస్కారం చేయండి. మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం వాళ్ళు సూర్యగ్రహాన్ని ఆరాధించడం, సూర్యుడికి సంబంధించిన గోధుమలు దానం చేయడం, లేకపోతే గోధుమలు ఆవుకి తినిపించడం, గోధుమ నూకతో చేసిన ప్రసాదం పిల్లలకి కానీ ఎక్కడైనా ఎవరికైనా పంచిపెట్టడం మంచిది. అదేవిధంగా జువ్వి చెట్టు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి మీరు ప్రదక్షిణ చేసి చెట్టు దగ్గర శుభ్రం చేసి అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చుని ఒక దీపారాధన చేసి ఆ చెట్టుకు నమస్కరించడం వల్ల నక్షత్రపరమైన దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారు ఇటువంటి పరిహారాలు పాటించండి. అదేవిధంగా మీరు బుధవారం అయ్యప్ప స్వామిని, ఆదివారం సూర్యగ్రహాన్ని సందర్శించండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. మరిన్ని
పూర్తిగా మీ జాతకం గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియజేస్తే మీ జాతక పరిశీలన చేసి ప్రస్తుతం నడుస్తున్న దశను అనుసరించి మీ జాతక దోషాలు ఏమైనా ఉంటే తెలియజేస్తాం. దాని పరిహారాలు కూడా చేసుకుని మీరు మీ యొక్క జాతకాన్ని సరి చేసుకుని ఆ పరిహారాలు పాటించినట్లయితే మీకంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారు సూర్యగ్రహాన్ని ఆరాధించండి, అదేవిధంగా గణపతిని ఆరాధించండి, గోధుమలు దానం చేయండి, జువ్వి చెట్టుని పెంచండి, లేదా నీళ్లు పోయండి. ఈ పరిహారాలు పాటిస్తే ఉత్తరా నక్షత్రం వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎప్పుడూ కూడా ప్రతి కార్యంలో విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.